కేదారేశ్వర వ్రతము హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసంలో చంద్రుడు కృతికా నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ రోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలు ఉండి కేదారేశ్వరుని రూపంలోని శివుణ్ణి ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి అష్ట ఐశ్వర్యాలు, అన్న వస్త్రాలకు లోటు ఉండదు. భక్తులకు ఇది చేసినా, ఈ వ్రతాన్ని చేసినా లేదా చూసినా మనము చాలా ఆనందాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అయితే వ్రతం పూర్తి చేసిన అనంతరం దర్శనం చేసుకొని నక్షత్రం చూసి స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు. ఈ వ్రత మహత్యం వలననే పార్వతీదేవి శివుడి అర్ధ శరీరాన్ని పొందినదే పురాణగాథ. అయితే పూజ అనంతరం శ్రీ కేదారేశ్వర వ్రత కథ అనేది తప్పకుండా చదువుకోవాలి. చేతిలో అక్షింతలు పెట్టుకొని ఈ కథ వినండి. పరమేశ్వరుడిని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతము గురించి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అని సూతుడు సౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని యుండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివునిని సేవించుచుండిరి. దేవముని గణములు శివుణ్ణి స్తుతించుచూ ఉండిరి. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమద గణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణువై ఉన్నారు. నారద తుంబారదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల సాల తమాల వకుల నరికేల చందన పనస జంబు వృక్షములతో చంపక పున్నాగ పారిజాదాది పుష్పాలతోనూ మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ తీర పరవనములతో చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములలో భృగురింటి అనబడు శివభక్తుడు శ్రేష్ఠుడు. అతడు ఆనంద పులికితుడై నాట్యం చేస్తున్నాడు. అతడు వినోద సంభరితములకు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించెను. శివుడు అతనిని అభినందించి అంకతలమునగల పార్వతిని వీడి సింహాసనం నుండి లేచి భృంగురింటిని తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృగి మొదలుగా గల వంది మాగాదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీరు మాత్రమే ఎలా వెళ్ళారు, నమస్కరించారు? ఆటపాటలతో మేము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇట్టెలా చేశారు అని ప్రశ్నించను. అంతా సదాశివుడు సతీమణి పార్వతిని సంధించుటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలుగ చేయబడినవి. నిన్నిట్లు ఉపేక్షించు నాకు మాత్రమే నమస్కరించారని జవాబులిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినేయుండి ఆ దండ ప్రమాణములను నోచుకొని అయోగ్యురాలునని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను అర్జించుటకై తపస్సు చేయడానికి నిశ్చయించుకుంది. కైలాసమును వదిలి శరభ శార్దూల గజములు గల నాగగరుడ చక్రవాక పక్ష సముదాయముతో నానావిధ ఫలపుష్ప తరుల తాదాలతో కూడికొనిన సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలో చేసి, తల్లి, నీవెవరు అని అడిగారు. ఇచ్చటి నుంచి వచ్చావు, నీ రాకకు గలగా కారణమేమిటి అని పార్వతీదేవిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతీదేవి మిక్కిలి ఆనందించుదై యజ్ఞ యాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమ నిష్ఠాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగణలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాదుడితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు చేయడానికి ఇక్కడికి వచ్చాను. దానికే అని చెప్పింది. మహర్షులారా, జగత్ కళ్యాణాభిషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించమని పార్వతీదేవి వారిని కోరుకున్నది. అప్పుడు గౌతముడు, పార్వతీ, నేను ఒక ఉత్తమమైన వ్రతము చెప్తాను. అది ఏమిటంటే కేదారేశ్వర వ్రతము. నీవు ఆ వ్రతము చేసి మనోభీష సిద్ధిని పొందవలసి ఉండు అని గౌతముడు వ్రత విధానమును వివరించి, పార్వతి
గౌతముణ్ణి కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య నాడు ఆచరించాలి. అంటే దీపావళి అమావాస్య నాడు. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరమగు ఏకవింశతి దారముతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం తీసుకొనవలెను. ఈ వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు కుంభకున్నము ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రంతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాలతో పూజించాలి. ఈ దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షలతో పూజించి భక్ష్య భోజ్య దేవా నైవేద్యాలను కదలీ ఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూలము దక్షిణలను ఇచ్చి వారలను తృప్తిపరచవలెను. ఈ తీరున వ్రతం ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేయునని గౌతముడు పార్వతీదేవికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతురంగుడై ఆమె అభిష్టానుసారం తన మేనులో సగభాగము పార్వతీదేవికి అనుగ్రహించును. అంత జగదాంబ సంతుష్టాంగా తరంగై భర్తతో నిజ నివాసము కైలాసమున కోరెను. కొంతకాలము శివభక్త పారాయణుడగు చిత్రాంగదుడు గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతము దాని మహత్వమును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడించవలని దివి నుండి భువికేంచి ఉజ్జయిని నగరంలో ప్రవహించి ఆ నగరానికి పాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రతాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. ఆ తర్వాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అని ఇరువురు కుమార్తెలు కలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి, నాన్న మాకు కేదార వ్రతం చేయుటకు ఆజ్ఞను ఇవ్వండి అని అన్నాడు. అందుకతడు బిడ్డలారా, నేను దరిద్రుణ్ణి, సామాగ్రులను సమకూర్చ కూడా చేయలేని ఒక పేదరికవాణ్ణి. మీరు ఆ ఆలోచనను మానుకోండి అని చెప్పాను. అందుకు ఆ వైశ్యపుత్రికలు, నీ ఆజ్ఞయే మాకు ధనము అనుజ్ఞనీయవలసినది కోరుకున్నాను. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నాడు. మహేశ్వరుడు వారలకు పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోత్తముగా వ్రతాన్ని ఆచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగ్యం కలిగిన ఆ వైశ్యపుత్రికలలో పెద్దామ పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామ భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి యగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్ముద్రాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురయ్యింది. ఆమె భర్త ఆమెని కుమారుణ్ణి రాజ్యము నుండి వెడలగొట్టి వేశాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెకును సహాయం అర్థించి తీసుకొని రావాల్సిందిగా చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనం ఇచ్చి కుమారుని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వాణిని అడ్డగించి అతని దగ్గర ఉన్న ధనాన్ని కూలగొట్టాడు. అతడు జరిగిన దానిని మిక్కిలి విచారించి మరలా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈ పర్యాయంలో కూడా మళ్ళీ మార్గమధ్యంలో దొంగలాగా వచ్చి శివుడు సొమ్ముని తీసుకుని పోయాడు. మరలా అతడు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి బయలుదేరంగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు పోయి, నీవు ఎన్నిసార్లు మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి సొమ్ము తెచ్చుకున్నా కూడా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా
ఆ సొమ్ముని మీకు దక్కనివ్వనని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతనిని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదారవ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దమ్మ చెప్పిన ఆ మాటలని తన అమ్మకు చెప్పి నీవు కేదారవ్రతం మర్చావంట, ఇప్పుడు చెయ్యాలి అని చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంచి మూర్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఎవరు అయితే ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోత్తముగా చేయుదరో, ఎవరైనా ఈ కథను చదివినా లేదా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేనివారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యమును పొందుదరు. ఓం నమః శివాయ. శ్రీ కేదారేశ్వర వ్రతం సమాప్తం.